మొన్న శివరాత్రి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా శివాలయాలు నేను దర్శనానికి వెళ్ళండి. రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు రిలీజ్ చేయాలనేది డిమాండ్. ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు మాట్లాడినా మేము ఆఖరి 1 ఎకరా కూడా డ్యామేజ్ కాకుండా చూస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మాత్రం వేలాది ఎకరాలలో ఇబ్బంది ఉన్నది. కొంచెం మీకు నా రిక్వెస్ట్, నా సూచన ఏంటంటే DBM 16, DBM 38 ఈ డిశ్చార్జ్ ఇప్పుడు ఏదైతే మీరు డిశ్చార్జ్ చేస్తున్నారో దాన్ని ఇంక్రీజ్ చేసి కాస్త ఆడ 1-2 వాగులు ఉన్నాయి, వాటిలలో పడేట్టు చూస్తే రైతులు బతికిపోతారు. కొంచెం సీరియస్గా తీసుకోండి, సహకరించండి. ఇప్పుడు DBM 16, DBM 31, DBM 16లో మనకు టేలెంట్కు ఇప్పుడు 5-7 రోజుల నుంచి కంటిన్యూగా నీళ్ళు ఇస్తున్నాము. నేను నిన్న కూడా ఒక ఫోన్ చేస్తే చెప్పిన మీలో రైతులు అంటే మొత్తం షెల్టర్స్ అన్ని క్లోజ్ చేయించుకొని DBM 16లో టేలెంట్ వరకు పోతామనంటే మా ఈనారెడ్డి గారు సైట్లోనే ఉన్నారు పొద్దుగల నుండి. ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చలివాగు పెద్దవాగులో కూడా కొంచెం నీళ్లు పడేట్టు చూస్తే మిగతా వాళ్ళకి కూడా అన్ని నీళ్లు లేవు సార్. మనకు ఎల్ఎండిలో మార్చ్ 31 వరకు ఉన్న కెపాసిటీ మీకు చాలా బాగా ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఎల్లపల్లి నుండి డీలింగ్ అయింది, ఇలా లేవు ఇప్పుడు నీళ్లు మనకు. ఏఎన్సీ గారు ఇవి లేవని చెప్పే మాట నేను ఏకీభవించాను. ఎందుకంటే రైతులకు ముందు చెప్పారే కదా, మరి టేలెంట్ ఆయకట్టుకు ఇయ్యొద్దు అని మీరు చెప్తారు. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా టేలెంట్ వాళ్ళని చేసుకోగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరుగుతున్నాయి. కాబట్టి రైతు మనందరి కోసం కదా వాళ్ళు పండించేది. మరి 10 సంవత్సరాలు వాళ్ళు నిరాఘాటంగా అన్ని పంటలు పండించుకొని ఇంకా నీళ్లు, ఆ పొడవాటి నీళ్లు వాగులు పోయినట్టు పోయినాయి. మరి ఆ రకంగా ఇవ్వబడ్డ రైతులు ఈరోజు సడన్గా పంట వేయద్దు, నీళ్ళు ఇవ్వు అని చెప్పి కరెక్ట్ కాదు. మీరు నా సూచన, ఏ మాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆ వాగుల్లో కూడా నీళ్లు డిశ్చార్జ్ చేసేటట్టు చూసి పంటలను కాపాడండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన దాంతో పాటు మిగతాది కూడా ఉన్నంతలో పాటు ఇప్పుడు మీరు ఇచ్చే టైం వరకు క్రాప్ డ్యామేజ్ కాకుండా చూడండి. కాస్త బ్యాలెన్స్ చేసి అందరి పంటలు కూడా కాపాడేట్టు చూడండి.